నమస్తే అండి. ఒకసారి మీరు అరటి తోట ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు, అరటి తోట గురించి మీకు తెలిసిన అనుభవం, దాంతోపాటు అరటి తోటలో తీసుకోవాల్సిన మేలుకోలు ఎలా ఉంటే ఒకసారి మన ఎక్స్ప్లెయిన్ చేయండి దీని గురించి. నా పేరు దామెరపుల లింగమూర్తి, ఈ దామెర మండలం, హన్మకొండ జిల్లా. నేను గత 15 సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తున్నా. ఇందులో G9 అనే ఫిష్ కల్చర్లో G9 అనే మొక్కను సాగు చేస్తున్నాం. సంవత్సరం లోపు పంట చేతికి వస్తుంది. ఇంత 11 నెలలకు చేతికి వస్తుంది. ఇది మెలకువలంటే డ్రిప్పుతోనే పండిస్తున్నాం మేము. మంచి పంట పండుతుంది. ఒక్కొక్కటి 20-25 కిలోల దాకా కూడా వస్తుంది. మంచి పంట. ఒక గెల వచ్చేసి 25 కిలోల వరకు వస్తుంది. 20 కిలోలు వస్తుంది. మార్కెట్ ధర ఎట్లుంటుందండి? ఒకటి ఇప్పుడు 1 కేజీకి 20 రూపాయలు ఉందండి. ఇప్పుడు 20 రూపాయలు 1 కేజీకి ఉన్నది. అంటే 25 కిలోల కంటే మీకు మంచిగా అప్రాక్సిమేట్లీ 20 అంటే ఒక 600-700 రావచ్చు. ఒక గెలకు వచ్చేసి మీకు 500-600 వరకు రావచ్చు. ఓకే, మీరు ఏ నెలలో దీన్ని సాగు చేసుకోవచ్చు అండి? ఇప్పుడు ఇది నేనైతే ఫిబ్రవరి 3వ తారీఖు పెట్టినండి. ఈ జనవరి నుండి సాగు చేసుకోవచ్చు. జనవరి కంటే ముందు సాగు చేస్తే ఏమైందంటే గాలి మారాలకు మనకు చెట్లు పడిపోయి అవస్థకు వస్తుంది. జనవరి నుండి మార్చి దాకా మనకు అవైలబుల్ ఉంటుంది. మంచి పంట వస్తుంది. ఈ గెలేసేటప్పుడు గాలి ద్వారాలు ఏమి ఉండవు, ఎండలు దాకావు వీటికి. ఈ రోజుల్లో ఈ నెలల్లో 3 నెలల్లో వేస్తే మనకైతే అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే నవంబర్ డిసెంబర్ నెలలో ఈ అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. అప్పుడు రేటు కూడా కలిసి వస్తుంది. మార్కెట్లో రేటు కలిసి వస్తాం. జనవరి నుంచి మార్చి వరకు ఈ లోపే పెడతామండి. ఈ లోపే మీరు దుక్కి రెడీ చేసుకొని డ్రిప్ గిట్లా అనేసేసుకొని జనవరి నుంచి మార్చి లోపు మీరు మొక్కను వేసుకుంటారు దీంట్లో. ఓకే, అప్పటి నుంచి మనకి 10 నుంచి 12 నెలల లోపు మనకి పంట చేతికి వస్తుంది. ఇది ఎక్కడ దొరికిందండి మీకు? ఇది హైదరాబాద్ లో దొరికిందండి. టిష్యూ కల్చర్ హైదరాబాద్ లో తీస్తారు. హైదరాబాద్ లో టిష్యూ కల్చర్ లో G9 అనే వెరైటీ తెస్తాం. ఓకే ఓకే అండి, ఇన్ఫర్మేషన్ అందుకు థ్యాంక్ యూ.